గుడ్ ఈవినింగ్ అండి. సత్య గారు గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. అయిందా డిన్నర్ అయిందా? అయిపోయింది సార్. అయిపోయింది సార్, అయిపోయింది. ಅಕ್ಟೋಬರ್ಗೆ ದಸರಾ ಒಟ್ಟು ಕಂಪ್ನಿ ಕೊಡ್ತಾನೆ ಎಲ್ಲ ಕಂಪ್ನಿ ಅವ್ನ ಕಂಪ್ನಿ ಡಿಪೆಂಡ್ ಎಷ್ಟು ನಮ್ಗೆ ನಮ್ದು 2-3 ದಿನ ಐತೆ ಚಲೋ ರೀ. 3 ದಿನ ಕೊಡ್ತಾರಲ್ಲ 3 ದಿನ ಕೊಡ್ತಾರೆ. ದಸರಾ ಇರ್ಬೇಕ್ರಿ ಮುಂದೆ ನಡೆಯುತ್ತೆ ಎಲ್ಲ ಇರ್ತದೆ. ದೀಪಾವಳಿ ಅಂತ ನಡೆಯುತ್ತೆ ಎಲ್ಲ ಕಂಪ್ನಿ ಇರ್ತದೆ. ಗಣೇಶ ಸುಟ್ಟಿ ಕೊಡ್ತಾರೆ. ಗಣೇಶ ನಡೆಯುತ್ತೆ ಒಂದಿನ ಕೊಡ್ತಾರೆ. ನಾನು ಬಂದಾಗಿಂದ ನೋಡಿ ನಾನು ಎಲ್ಲಿಗೂ ಹೋಗೋದು ನಾನು ಜಾಸ್ತಿ 3 ಕಿಲೋ ಆಯ್ತು. ನಾನು ಬಂದಾಗಿಂದ ಹೋಗಿದ್ದು ನೋಡಿ ಎಲ್ಲಿಗೂ ಹೋಗಲ್ಲ ಜಾಸ್ತಿ. ಅಲ್ಲಿದ್ದಾಗ ಅಷ್ಟೇ, ಅಲ್ಲಿದ್ದಾಗ ರಜಾ ಇದ್ರೆ ఓకే స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే సార్, ఓకే. అయ్యో ನಾನು ಬಂದಾಗಿಂದ ಆಯ್ಕೆ ಮಾಡೋದು ಜಾಸ್ತಿ. ನಾನು ಹುಷಾರಿದ್ದಾಗ ಬಿಟ್ರೆ ಸುಮ್ನೆ ಒಂದೇ ರಜಾ ಆಯ್ತು. 10 ದಿನ ರಜಾ ಆಯ್ತು. ಒಂದಿನ ಹೇಗೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಮತ್ತೆ ಬಿಟ್ರೆ ಸುಮ್ನೆ ಒಂದಿನ ರಜಾ ಆಯ್ತು. ಕಂಪ್ಲೀಟ್ ಬಂದ್ಬಿಟ್ರೆ 2 ರಜಾ ಆಗ್ತದೆ. ಅದು ಬಿಟ್ರೆ ರಜಾ ಆಗ್ತೀನಿ. ಅದೇನೋ ಊರಿಗೆ ಹೋದ್ರೆ ನಾನು ರಜಾ ಆಗ್ತೀನಿ. ಸುಮ್ನೆ ರಜಾ ಹಾಕದೆ ಆಯ್ತು ಹೋಗ್ತಾರೆ. ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ ಮುಗಿದು ರಾತ್ರಿ ಬಂದು ಹೋಗ್ತೇವೆ. ಬಂದಿರೋದು ಬೇಕೆ ಮಡಿಕೆ ಹೋಗು ಅಲ್ಲಿ ಹಳೆ ಕಂಪ್ನಿಗೆ ಆಗಿದ್ದು ಬೇಜಾರು ಮಾಡ್ತೀನಿ. ಸುಮ್ನೆ ರಜಾ ಹಾಕಿ ನಾನೊಂದು 4-5 ರಜಾ 4-5 ರಜಾ ಸುಮ್ನೆ ಹಾಕಿ ಹಳೆ ಕಂಪ್ನಿ ದುಡ್ಡು ಕಟ್ಟಾಗಲ್ಲ. ಒಂದು ಇದ್ದಾಗ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ರಜಾ ಹಾಕಿದ್ದೆ. ಮತ್ತಿನ್ನೊಂದ್ಸತಿ ರನ್ನಿಂಗ್ ರೆಸಿಸ್ಟ್ ಅಂತ ಹೇಳ್ತಾನೆ 5 ಕಿಲೋಮೀಟರ್ 5 ಕಿಲೋಮೀಟರ್ ಕೊಡ್ಸ್ಬಿಟ್ರು. ಈ ಹಿಂಡಿದಲ್ಲ ಬಾತ್ರೂಮ್ ಹೋಗಬೇಕು ಅಂತ ಜಾಗ ಕೊಡ್ತದ ಇದ್ದಿದ್ದೆ ಎದ್ದಿಲ್ಲ ರಾಷ್ಟ್ರ ಓಡಿಸ್ತಾರೆ. ಎಲ್ಲರೂ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡ್ಬೇಕು. ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಎಲ್ಲ స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. కనిపిస్తుందా? కట్ అయిపోయింది.
ఇప్పుడు కట్ అయిపోయింది సార్. ఇప్పుడు 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 ఓకే. సో నిన్న మనము ఏం చేసాము, ఒక బ్లాగ్ క్రియేట్ చేసినాం. ఓకేనా, దాంట్లో ఇమేజెస్ యాడ్ చేసినాం, కంటెంట్ యాడ్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ దాంట్లో మనకి కీవర్డ్స్ ఇచ్చినాం, సబ్ హెడింగ్స్ ఇచ్చినాం. ఓకేనా, సో తర్వాత వచ్చేసి కీవర్డ్ డెన్సిటీ చెక్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ మెటా డిస్క్రిప్షన్ యాడ్ చేసినాం. ఓకేనా, ఫోకస్ కీవర్డ్ యాడ్ చేసినాం. ఓకే. గుర్తుందన్నది ఎగిరిపోయిందా? లేదు సార్, గుర్తుంది సార్. గుర్తుందా? ఉమ్. ఓకే, వాళ్ళు మర్చిపోతే నేను వీడియో అప్లోడ్ చేసి ఆల్రెడీ యూట్యూబ్ లో, అది ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, ఓకే సార్. ఉమ్. తర్వాత ఫోకస్ కీవర్డ్, సబ్ హెడింగ్స్, ఇవన్నీ. తర్వాత వచ్చేసి ఇమేజ్ ఆల్ట్స్. ఓకేనా, సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాం చూడండి. సో ఇది ఈ ప్లగిన్ పేరు ఏంటి చెప్పండి ఒకసారి. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ సార్. ఎస్, ఓకే, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అనమాట. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఇన్స్టాల్ చేయగానే మనకి ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇక్కడ ఈ స్కోరింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా స్కోర్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకేనా, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యూచర్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ సైడ్ లో. ఓకేనా, ఇక్కడ అడుగుతుంది ఫ్యూచర్డ్ ఇమేజ్ అని చెప్పి అడుగుతుంది అక్కడ. సో ఆ ఫ్యూచర్డ్ ఇమేజ్ అనేది ఒక ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫోకస్ కీవర్డ్ అడుగుతుంది అనమాట. ఫోకస్ కీవర్డ్ ఏంటి, అసలు నా కీవర్డ్ ఏంది, ఇక్కడ ఏముంది, నాకు బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ హైదరాబాద్, అది నా కీవర్డ్ అనమాట. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏంది, నేను దేనికి ఫోకస్ చేస్తున్నా, రిసార్ట్స్. ఎస్, రిసార్ట్స్ కాబట్టి ఇది నా ఫోకస్ కీవర్డ్ అనమాట. ఓకేనా, సో అది నా మెయిన్ ఫోకస్ కీవర్డ్ అనమాట. సో దాని ఫోకస్ కీవర్డ్ లో నేను, సో ఆ ఫోకస్ కీవర్డ్ లో నేను రిసార్ట్స్ అని చెప్పి ఇచ్చా ఫోకస్ కీవర్డ్. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఫోకస్ కీవర్డ్ టైటిల్ వచ్చేసి రిసార్ట్స్ నేను ఫోకస్ చేస్తున్నా కాబట్టి దాన్ని నేను పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఫోకస్ కీవర్డ్ ఇన్ మెటా డిస్క్రిప్షన్. ఓకేనా, సో దీంట్లో మెటా డిస్క్రిప్షన్ అనేది ఇచ్చినవా లేదా ఇక్కడ? సో ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అడిగింది కాబట్టి మెటా డిస్క్రిప్షన్ ఇచ్చినాం కాబట్టి ఓకేనా, అది వర్క్ అయిపోయింది. నెక్స్ట్, సో ఫోకస్ కీవర్డ్ లెంత్. ఓకేనా, సో లెంత్ కీవర్డ్ అనేది ఇవ్వమంటుంది. ఓకేనా, సో లెంత్ కీవర్డ్ అనేది మనం ఇక్కడ ఇచ్చినామా లేదా? ఇచ్చినాం. సో ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అంటే లెంత్ కీవర్డ్ ఎక్కడ ఇచ్చినాం చెప్పండి మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఇచ్చినా మనం? సో ఇక్కడ ఇచ్చినామా లేదా? పోస్ట్ టైటిల్ దగ్గర. సో దీన్ని మనం లెంత్ ఫోకస్ కీవర్డ్ అంటాం అనమాట. ఓకేనా, ఏమంటాము? లెంత్ ఫోకస్ కీవర్డ్. ఎస్, లెంత్ ఫోకస్ కీవర్డ్ అంటాం అనమాట దాన్ని. లెంత్ ఫోకస్ కీవర్డ్ అనేది మనం ఇచ్చేసినాం. తర్వాత ఫోకస్ కీవర్డ్ ఇన్ యుఆర్ఎల్. ఓకేనా, ఫోకస్ కీవర్డ్ యుఆర్ఎల్ ఎక్కడ ఉంటది? పైన ఉంటుంది సార్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని ఒకసారి మనం పక్కన ఒకసారి చూడండి. ఇక్కడ మీకు ఈ పేజీలో చూపిస్తాను నేను. స్క్రీన్ కనిపిస్తుందా మీకు పక్కది? కనిపిస్తుంది. సో దీంట్లో ఇక్కడ మనకి పైన కనిపిస్తుందా? ఏమనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తుంది? ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ ఈ కీవర్డ్ ఇక్కడ పక్కన యుఆర్ఎల్ పక్కన మనకి ఇక్కడ షో అయిందా? ఓకేనా, ఓకే సార్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది. యుఆర్ఎల్ పక్కన బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఆ విధంగా ఉందా లేదని చెక్ చేసుకోవాలి మనం. సో అక్కడ చెక్ చేసుకుంటే ఎక్కడ చూడాలి? ఇక్కడ అడుగుతుంది మనకి.
ఓకేనా. సో, ఇక్కడ మనకి పెర్మాలింక్ అని చెప్పి అడుగుతుంది. ఇది ఆటోమేటిక్‌గా తీసుకున్నది కాబట్టి మనకు ప్రాబ్లమ్ లేకుండా సరిపోయింది. సో, ఒకవేళ ఓకే. తీసుకోకపోతే మనం ఇక్కడ పెర్మాలింక్ అని చెప్పి ఉంటది. సో, దాని మీద క్లిక్ చేయంగానే ఇది ఒకవేళ లేకపోతే ఇక్కడ ఏదైతే మనం కీవర్డ్ పెడతామో ఆ కీవర్డ్‌ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే. ఓకేనా. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. హ్మ్. సో, నెక్స్ట్ ఫోకస్ కీవర్డ్ ఇన్ ఇంట్రడక్షన్. సో, ఇంట్రడక్షన్‌లో అంటే స్టార్టింగ్‌లో మనం ఫోకస్ కీవర్డ్ పెట్టమని చెప్పి అడుగుతుంది. హ్మ్. సో, ఇక్కడ మనం పెట్టినాం కదా! బెస్ట్ పెట్టాం ఫ్యామిలీ సార్. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి పెట్టినాం కదా! ఇక్కడ. అవును, అవును. పెట్టినాం కదా! పెట్టాం సార్, పెట్టాం. సో, కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఫోకస్ కీవర్డ్ ఇన్ సబ్ హెడ్డింగ్స్ అడుగుతుంది. ఓకేనా. సో, సబ్ హెడ్డింగ్స్ పక్కన ఫోకస్ కీవర్డ్ ఫోకస్ కీవర్డ్‌లు పెట్టమంటుంది. సో, ఇది సబ్ హెడ్డింగు. ఓకేనా. ఇది సబ్ హెడ్డింగు. అర్థమైందా? ఇది సబ్ హెడ్డింగు. సో, అవును సార్, అవును. దాని పక్కన నేను టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ మ్యారీడ్ కపుల్స్ అని ఇచ్చినానా లేదా? అవును, అవును. ఇచ్చావు సార్. సో, మళ్ళీ కొంచెం కిందకొస్తే ఇక్కడ కూడా ఇక్కడ హెవీ రిలాక్సేషన్స్ అని ఉంది. ఇది సబ్ హెడ్డింగ్. దానికి లో బడ్జెట్ ఓకే. రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టినా అది కీవర్డ్ పక్కన. అవును. ఓకేనా. సో, ఇక్కడ కూడా దీని పక్కన చీప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి కీవర్డ్ పెట్టినా లేదా? అవును. సో, ఇక్కడ కూడా టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ మ్యారీడ్ కపుల్స్ అని చెప్పి పెట్టా. ఓకేనా. ఓకే సార్. సో, 2, 3 కీవర్డ్స్ అనేవి మనం పెట్టుకోవాలన్నమాట అక్కడ. అట్లా అని చెప్పి కీవర్డ్ డెన్సిటీ చేయకూడదు మనం. కీవర్డ్ డెన్సిటీ అంటే అది స్టఫింగ్ చేయకూడదు కీవర్డ్. ఓకే. ఇక్కడ కీవర్డ్ చేంజ్ చేస్తాను ఒకసారి చూద్దాం. సో, తర్వాత వచ్చేసి ఫోకస్ కీవర్డ్ ఇన్ ఇమేజ్ ఆల్టర్నేట్స్ అంటే ఏంటి చెప్పండి? ఇమేజ్ ఆల్టర్నేటివ్స్. ఇమేజ్ ఆల్ట్స్ ఎక్కడ ఇవ్వాలి? ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే పక్కన ఇక్కడ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని చెప్పి కనిపిస్తది. సో, అక్కడ మనం ఏం చేయాలంటే మన కీవర్డ్స్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే. ఓకేనా. ఇక్కడ కూడా అంతే. సో, చీప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని పెట్టాను నేను ఇక్కడ. సో, మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కీవర్డ్ ఇక్కడ కూడా పెట్టా. ఇక్కడ కూడా ఇక్కడ నేను ఇవ్వలేదు. ఓన్లీ జస్ట్ 3కి మాత్రమే ఇచ్చిన. సో, అదనమాట. తర్వాత వచ్చేసి ఫోకస్ కీవర్డ్ డెన్సిటీ. ఓకేనా. ఫోకస్ కీవర్డ్ అనేది మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టినాం కదా స్టార్టింగ్‌లో. ఓకే. అక్కడ పెట్టినాము. ఇదిగో ఇక్కడ కూడా పెట్టినాము. ఇదో ఇక్కడ. ఓకేనా. అవును సార్. సో, అంటే ఇక్కడ ఫోకస్ కీవర్డ్ అనేది అంటే ఎక్కువగా ఉంటే రిమూవ్ అయిపోద్ది. రిమూవ్ చేయాలన్నమాట. సో, మనకి ఒక లైన్ అనేది ప్రాపర్‌గా మనకి కనిపించే విధంగా పెట్టాలి. ఓకే. ఓకేనా. సో, ఇక్కడ మనము మళ్ళీ ఒకసారి చూడండి. సో, ఇక్కడ పోస్ట్ టైటిల్ దగ్గర ఇక్కడ మనం కీవర్డ్ పెట్టినాం కదా! టాప్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ విత్ మ్యారీడ్ కపుల్స్ అని చెప్పి పెట్టినాం. ఓకేనా. ఓకే. సో, ఇక్కడ మనకొచ్చేసి 60 క్యారెక్టర్స్ అడిగింది మాక్సిమం. నేను 47 ఇచ్చాను. ఓకేనా. సో, దీనికి ఈక్వల్‌గా మనం చూసుకోవాలన్నమాట.
ఈక్వల్‌గా ఉండే విధంగా చూసుకోవాలి. అట్లాగే ఇక్కడ చూడండి కింద మెటా డిస్క్రిప్షన్ దగ్గర 160 క్యారెక్టర్స్ అడుగుతుంది. ఇక్కడ మాక్సిమం కింద. ఓకేనా? సో, నేనొచ్చేసి 157 ఇచ్చా. సో, ఆ విధంగా మెయింటైన్ చేసుకోవాలనమాట. దానికి ఇప్పుడు నాకు మొత్తం టోటల్‌గా వచ్చేసి స్కోర్ 91/100 వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం సేఫ్ జోన్‌లో ఉన్నట్టా? లేనట్టా? సేఫ్ జోన్‌లో ఉంది సార్. ఇక్కడ 91 వచ్చింది. సేఫ్ జోన్‌లో ఉన్నట్టా? లేనట్టా? అవును సార్, సేఫ్ జోన్‌లో ఉన్నాం సార్. ఓకే. సో, ఇప్పుడు మనం సబ్మిట్ చేయొచ్చా మరి గూగుల్‌కి? చేయొచ్చు సార్. చేయొచ్చా? చేయకూడదా? చేయొచ్చు సార్, చేయొచ్చు. ఇప్పుడు సేవ్ చేసుకొని మనం సబ్మిట్ చేయాలన్నమాట. ಇಬ್ರಿ ಕೊಡೋದಲ್ಲ ನೀವೇನೋ ಮಾತಾಡ್ಬೇಕು 2,000 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀವಿ ನಾವು ఒకసారి చెక్ చేద్దాము. సో ఇక్కడ ఇంకో పేజ్ యాడ్ చేయాలి. చేద్దాం ఇప్పుడు. ಇಲ್ಲಿ ಗಾಳಿ ಆಗ್ಬಿಡ್ತಾವ ಮಕ್ಕಳು ಹೋಗಿ ನಮಗೆ ಎಲ್ಲ ಹಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಕುಡಿತಾರೆ ಡೈಲಿ ಹಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ ಅವನು ಹೊಡೆದಿರನೇ ಹೇಳಿದಾನೆ ಈ ರಂಡಿ ಅದೇ అదే ఈ రండి ಏನಂದ್ರೆ ಕೊಡೋದು ಬಂದು ఇప్పుడు ఏం చేయాలంటే మనం డైరెక్ట్ అపిరియన్స్ లెక్క వెళ్ళాలన్నమాట. ఇక్కడ మెనూ అని చెప్పి మెనూ ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి. కింద అక్కడ పోస్ట్ అని చెప్పి ఉంటుంది. సో ఈ పోస్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనం యాడ్ మెనూ ఉంది కదా, యాడ్ మెనూ మీద క్లిక్ చేసుకోవాలన్నమాట. అంటే పోస్ట్ అనేది దేనిది? బ్లాగ్ కదా, పేజ్ కాదు కదా, బ్లాక్. అర్థమైందా? అవును సార్. సో కాబట్టి మనం డైరెక్ట్ ఇక్కడ పోస్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. మెనూలోకి వెళ్ళిన తర్వాత పోస్ట్ అని చెప్పి ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకొని దాని మీద క్లిక్ చేసి టిక్ మార్క్ ఇచ్చుకొని యాడ్ మెనూ మీద క్లిక్ చేయాలన్నమాట. సో అదేమవుతుంది, డైరెక్ట్ మన మెనూలోకి యాడ్ అవుతుంది అనమాట. ಹಲೋ ಸಣ್ಣ ಯಾವ್ದಾದ್ರು ಬಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ ಬಂದೆ ಶೂ ಹಾಕೊಂಡು ಬರ್ತೀನಿ ಅಂದ್ರೆ ಬರೋದು ಏನೋ ಇದ್ರೆ ಆಗಿಲ್ಲ ಫಸ್ಟ್ ಇಲ್ಲ ಯಾರಣ್ಣ ನಾನು ಇರೋ ಬಗ್ಗೆ ಯಾರು ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಬಂದು ಇವನು ತಗೊಂಡು ಕೂತಾರ ಸ್ವಲ್ಪ ಏನೋ ಗೊತ್ತಾ ಹೊರಗಡೆ ಹೊಡೆದ್ರೆ ಅಂಕಲ್ ಅಂಕಲ್ ಅದು ಬೇರೆ ಮ್ಯಾಟರ್ ಅನ್ನೋದಾಗದು. దాన్ని మనం ఇక్కడ పెట్టుకుంటున్నాము. సబ్ పేజెస్ గా పెట్టుకున్న ప్రొసీజర్స్ లో ఇప్పుడు సేవ్ చేస్తాం. ಅವ್ರು ಹೋಗ್ಯಾರ ಪಕ್ಕಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾರೆ ಅಲ್ಲ ಮೈದೆ హౌదా అదెల్లా సేవ్ చేసిన. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను.
ಅಂತ ಹೊರಗಡೆ ಹೊಡಿಬೇಕಾಯ್ತು ಹೊರಗಡೆ ಯಾರು ಬಿಡ್ಸ್ಕೊಂತಿದ್ದಿಲ್ಲ ಪಕ್ಕ ಯಾರು ಫ್ರೆಂಡ್ ಇಲ್ಲ ಇದು ಅದೇ ಅದೇ ಪಕ್ಕಲ್ಲೇ ಇರ್ತಾನೆ ಯಾಕಂದ್ರೆ ప్రొసీజర్స్ లో ఇక్కడ కనిపించిందా? బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి చూపించిందా? అవును సార్. స్క్రీన్ కనిపించదు మీకు? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. స్క్రీన్ చేంజ్ చేశాను నేను. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది మీకు బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి చూపిస్తుందా పైన? అవును సార్, అవును. ఓకే, సో ఇప్పుడు దాని మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది? మనం ఏదైతే బ్లాగ్ యాడ్ చేసినామో ఆ బ్లాగ్ వస్తుంది. వస్తుందా రాదా? వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. సో ఇక్కడ మనం యాడ్ చేసిన బ్లాగ్ వచ్చింది కదా? అవును సార్, అవును. ఇక్కడ కీవర్డ్ కూడా వచ్చింది కదా పక్కన వివరాలు. అవును, వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది. పర్మాలింక్. సో ఇప్పుడు మనం సబ్మిట్ చేయొచ్చు కదా వెబ్సైట్ని గూగుల్కి. చేయొచ్చా? ఇంకేమైనా చేంజెస్ చేయాలా చెప్పండి. చేయొచ్చు సార్, చేయొచ్చు. సబ్మిట్ చేయొచ్చు సార్. ఓకే, చేద్దాం మరి వద్దా? చేయండి సార్. ఓకే, చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మళ్ళీ ఒక చిన్న టాపిక్ మిస్ అయింది, చెప్పాలి మీకు. ఓపెన్ చేస్తాం. సో ఇప్పుడు ఇందాక మనం ఒక పోస్ట్ చేసినాం కదా, బ్లాగ్ యాడ్ చేసినాం కదా. సో ఇప్పుడు మనము ఆ బ్లాగ్ లో ఏమేమి చేయొచ్చు మనం చెప్పండి. ఏమేమి లింక్స్ యాడ్ చేయొచ్చు బ్లాగ్ లో? మనం ఏమేమి లింక్స్ యాడ్ చేయొచ్చు చెప్పగలరా? లింక్స్ అంటే బ్లాగ్ లో ఏమేమి లింక్స్ మనం యాడ్ చేయొచ్చు? లింక్స్ అంటే అర్థం కాలేదు సార్. మనము బ్లాగ్ లో లింక్స్ ఉంటాయి కదా, లింక్స్ ఏమేమి లింక్స్ యాడ్ చేయొచ్చు అంటున్నా. చెప్పండి సార్, చెప్పండి. సో చెప్తా వినండి. ఓడి కనిపిస్తుంది మీకు? లేదు సార్. ఓడు కనబట్లేదు సార్. కనబడట్లేదు సార్. ఓకే, ఓకే. ఇప్పుడు వర్డ్ కనిపిస్తుందా? ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు నిన్న మనం కీవర్డ్ రీసెర్చ్ ఎట్లా చేయాలని చెప్పి తెలుసుకున్నాము. ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి దాంట్లో? బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, ఉబర్ సజెస్ట్. ఓకే, బ్రెయిన్ స్టార్మింగ్, గూగుల్ సజెస్ట్, ఉబర్ సజెస్ట్. అసలు బ్రెయిన్ స్టార్మింగ్ ఎట్లా చేస్తాం? బ్రెయిన్ స్టార్మింగ్ అంటే జనరల్ థింకింగ్. మనం జనరల్ గా ఆలోచించి మనం
ఒక పర్టికులర్ టాపిక్ అనుకున్నప్పుడు ఆ టాపిక్ కి జనరల్ గా ఏమేమి పెట్టచ్చు అనేది మనం కీవర్డ్స్ కింద పెట్టుకుంటాం అన్నమాట. ఓకే. సో, బ్రెయిన్ ద్వారా మనం ఆలోచించి కొన్ని కీవర్డ్స్ అనేది మనం తీసుకుంటాం. సో, మరి ఓకే. బ్రెయిన్ ద్వారా ఆలోచించి మనం మినిమమ్ ఒక ఎన్ని కీవర్డ్స్ తీయగలం మహా అంటే? జస్ట్ ఒక 4, 5 మా అయితే సార్ అంతే. ఒక 4, 5, 6. అవును. సో, ఒక 4, 5 తీయగలుగుతాం. అదే గూగుల్ ద్వారా గూగుల్ అనేది ఎన్ని కీవర్డ్స్ చూపిస్తది మనకి సజెషన్ ద్వారా? గూగుల్ అనేది మాకు మోస్ట్లీ ఒక 10-15 చూపిస్తుందేమో సార్. ఓకే. సో, అదే మనం టూల్ యూజ్ చేసి తీస్తే ఎన్ని కీవర్డ్స్ ఇస్తది? అది ఓకే డిపెండ్స్ సార్. సార్. డిపెండ్స్ అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సో, మనకి కొన్ని ఒక 60, 50, 70 అట్లా కావాలంటే మనం గూగుల్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓవర్ సజెస్ట్ టూల్ అనేది యూజ్ చేసి దాని ద్వారా మనం చేస్తాం. సో, మనం అంటే ఓవర్ సజెస్ట్ అనే కాదు, చాలా టూల్స్ ఉన్నాయి. సో, దీంట్లో ఓకే. వచ్చేసి కీవర్డ్స్ కీవర్డ్ ప్లానర్ ఉంది. తర్వాత ఓవర్ సజెస్ట్ ఉంది. హెచ్‌రఫ్ ఉంది. షమ్రస్ ఉంది. ఓకేనా. సో, వీటిలో కొన్ని పెయిడ్ అయినాయి. ఓకేనా. కొన్ని ఫ్రీ ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నిన్న మనము చేసినాం. ఎస్‌సిఓ చేసినాం. ఎస్‌సిఓలో ఏమి యూజ్ చేసినాం చెప్పండి? టైటిల్ ఇచ్చినాము. టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఇచ్చినాము. ఓకేనా. సో, నెక్స్ట్ యూఆర్ఎల్ పెర్మాలింక్ ఇచ్చినాము. హెడ్డింగ్స్, నెక్స్ట్ బోల్డ్ అండ్ ఇటాలిక్స్ సబ్ ఇచ్చినాము. హెడ్డింగ్స్, ఇమేజ్ ఆల్ టెక్స్ట్ ఇచ్చినాము. సో, లింక్స్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి చెప్పండి ఒకసారి? దీంట్లో ఇంటర్నల్ లింక్స్ అండ్ అవుట్బౌండ్ లింక్స్ అన్నమాట. సో, ఈ 2 ఉంటాయి అన్నమాట. సో, ఇంటర్నల్ లింకింగ్ అంటే మన వెబ్‌సైట్‌లో మనం చేస్తాం అన్నమాట. ఓకేనా. మన వెబ్‌సైట్‌లో లింక్స్ అనేవి యాడ్ చేస్తాం అన్నమాట. సో, దాన్ని మనం ఇంటర్నల్ లింకింగ్ అంటాం. ఓకేనా. సో, అదే అవుట్బౌండ్ లింక్ అంటే సో, మన వెబ్‌సైట్ లింక్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లో మనం లింక్ రీడైరెక్ట్ చేస్తాం. పేస్ట్ చేస్తాం అన్నమాట. దాంట్లో అదే పేస్ట్ అంటే యాడ్ చేస్తాం. సో, దాన్నే మనం అవుట్బౌండ్ లింక్ అంటాం. ఓకేనా. అర్థమైందా? ఓకే సార్. అంటే మన వెబ్‌సైట్ లోంచి వేరే వెబ్‌సైట్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. మళ్ళీ చెప్పండి, రిపీట్ చేయండి. అదే మన వెబ్‌సైట్ లోంచి వేరే వెబ్‌సైట్ లోకి రీడైరెక్ట్ అవడానికి అవుట్బౌండ్ లింక్స్. అది అవుట్బౌండ్ లింక్ అన్నమాట. ఓకే. మన వెబ్‌సైట్ నుంచి వేరే వాళ్ళ వెబ్‌సైట్‌లకి మనం రీడైరెక్ట్ చేపించడాన్ని మనం అవుట్బౌండ్ లింక్ అంటాం. అవుట్బౌండ్ లింక్. సో, అదే ఓకే. మన వెబ్‌సైట్‌లోనే మనం లింక్ యాడ్ చేసుకునే దానికి ఇంటర్నల్ లింక్ అంటాం అన్నమాట. ఓకే. ఓకే. ఇప్పుడు ఒకసారి నేను చేసి చూపిస్తాను. అది చెప్పడం కోసమే నేను ఆగిన. సో, ఇది మన వెబ్‌సైట్ కదా. సో, ఇది ఇంటర్నల్ లింక్. ఇప్పుడు ఏ వర్డ్‌కి ఇస్తాను చెప్పండి? రిసార్ట్స్ ఉంది. రిసార్ట్స్‌కి ఇద్దామా? సార్ అది పేజ్ ఇద్దామా రాలేదు అది సార్. రిసార్ట్స్? పేజ్ రాలేదు. వర్డే కనబడుతుంది. రిసార్ట్స్‌కి ఇద్దామా లింకు? యాడ్ చేద్దామా? ఇంటర్నల్ లింకు. చేయండి సార్. చేయండి. సో, ఇంటర్నల్ లింక్ అంటే ఏదైనా ఒక వర్డ్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సార్ బ్లాక్ పేజ్ రాలేదు. అర్థం కాలా? బ్లాక్ పేజ్ రాలేదు సార్. వర్డ్ పేజే ఉంది. స్క్రీన్ కనిపియదా? స్క్రీన్ కనిపించట్లేదు సార్. వర్డే కనబడుతుంది. ఒక్క నిమిషం. ఓకే, కనిపిస్తుందా స్క్రీన్? లేదు సార్, లేదు. వర్డే కనిపిస్తుందా? అవును సార్. ఇట్లా ఉంది కదా.
సార్. సో ఇట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దీనికి మనకు లింక్ అనేది ఇంటర్నల్ లింక్ యాడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక లింక్ యాడ్ చేస్తా. ఇక్కడ రిసార్ట్స్ అని ఉంది కదా! సో రిసార్ట్స్ మీద ఓకే. సెలెక్ట్ చేసినాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లింక్‌కి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఓకే. లింక్ అని చెప్పి కనిపిస్తుంది. కనిపిస్తుంది ఇక్కడ? కనబడుతుంది సార్. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. లింక్ ఆ! కంట్రోల్-K. సో లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తది. ఓకేనా? ఇట్లా వచ్చినప్పుడు ఓకే. అక్కడ లింక్ అనేది పేస్ట్ చేయాల. సో ఇక్కడ వచ్చిందా మన వెబ్‌సైట్ లింకు? ఓకే. వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. ఇప్పుడు దాని మీద సబ్మిట్ చేయాల. పక్కన యారో మార్క్ ఉంది కదా పైకి. అవునవును. సో ఈ యారో మార్క్ మీద ఇట్లా క్లిక్ చేస్తే లింక్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే. ఓకేనా? సో ఇప్పుడు అది హైలైట్ అయిందా లేదా? అయింది సార్, అయింది. సో అదనమాట. సో మళ్ళీ వచ్చేసి ఇంకొక లింక్ ఇచ్చి చూపిస్తా మీకు. చెప్పండి. ఇంకోటి దేనికిద్దాం? ఏదో ఒక కోడ్ చెప్పండి. హోటల్స్ ఉంది. హోటల్స్‌కిద్దామా? హోటల్స్‌కి ఇద్దాం సార్. ఆ! సో హోటల్ మీద సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ లింక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన. తర్వాత దాని మీద సెలెక్ట్ చేసి దాన్ని సబ్మిట్ చేసిన. ఓకే. ఓకేనా? హైలైట్ అయిందా? అయింది సార్, అయింది. సరే మళ్ళీ ఇంకొక లింక్ ఇస్తాం. ఇంకో పేరాలో. ఇక్కడ హై క్వాలిటీ ఉంది. హై క్వాలిటీ మీద సెలెక్ట్ చేసిన. ఇక్కడ లింక్ ఆప్షన్ కనిపిస్తుందా? సో దాని మీద క్లిక్ చేసా. Yes. ఇక్కడ ఒక లింక్ యాడ్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ సబ్మిట్ చేసిన. హైలైట్ అయిందా లేదా? అయింది సార్. హైలైట్ అయింది కదా! అయింది సార్, అయింది. సో ఈ విధంగా మనం ఈ ఇంటర్నల్ లింకింగ్ అనేది ఇచ్చుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే. అవుట్ బౌండ్ లింక్ అనేది మనం హాఫ్ పేజ్ ఎస్‌సిఓలో ఇస్తాం అనమాట. ఇది వచ్చేసి ఆన్ పేజ్ ఎస్‌సిఓ. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇక్కడ నిన్న ఏదైతే మొత్తం ప్రాసెస్ చేసినాం మనము, ఆ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఏమంటాము? ఆన్ పేజ్ ఎస్‌సిఓ. యెస్. ఆన్ ఆన్ పేజ్ పేజ్ ఎస్‌సిఓ. ఎస్‌సిఓ అంటాం అనమాట. ఆ! ఎస్ సార్, ఆన్ పేజ్ ఎస్‌సిఓ. ఓకే. అదే. అవును. సో చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ ఒకటి కనిపించింది. ఇక్కడ గమనించండి మీరు. సో ఇక్కడ ఏమని వచ్చింది? ఆల్ గుడ్. ఇక్కడ ఏమని వచ్చింది? ఆల్ గుడ్, ఆల్ గుడ్. ఓకే. ఇక్కడ స్కోర్ పెరిగిందా లేదా? 93. ఎస్ సార్. 91 ఉంది. 93కి వచ్చిందా? అవునవును. సో ఇక్కడ మొత్తం మనకి గ్రీన్ కలర్ వచ్చేసినాయి కదా! అవును సార్. సో ఇది రాకపోవడానికి ఏదో కొంచెం చిన్న ఇష్యూ ఏదో ఉన్నట్టుంది. ఓకేనా? ఓకే. సో ఓకే. అదే సార్, అదే. సో దానివల్ల వచ్చినట్లేదు. సో ఇది గాని ఓకే అయిపోతే 100% అయిపోద్దనమాట. ఓకే. సో ఏం పర్లేదు. ఇప్పుడు మనకైతే మొత్తం స్కోర్ అయితే ఓకే అయిపోయింది కదా! సేఫ్ జోన్‌లో ఉన్నాం కాబట్టి దాన్ని మనం సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం గూగుల్‌కి. ఓకేనా? ఓకే. గూగుల్‌కి సబ్మిట్ చేసేటప్పుడు ఒక చిన్న టాపిక్కు. గూగుల్‌కి ఎలా సబ్మిట్ చేయాలి మనం? ఓకేనా? హౌ టు సబ్మిట్ ది గూగుల్ ఓకే. ఇన్ అవర్ వెబ్‌సైట్. ఓకే. ఓకేనా? సో ఈ ఇంటర్నల్ లింకు తర్వాత నో ఫాలో లింకు ద్వారా మనకి ఏమేమి జనరేట్ అయిద్ది చెప్పండి ఒకసారి? చెప్పగలుగుతారా ఏమన్నా?
సో ఇక్కడ వచ్చేసి మనం ఇంటర్నల్ ఇప్పుడు మనం లింక్ ఇచ్చినాం కదా. సో డూ ఫాలో లింక్, దాన్ని డూ ఫాలో లింక్ అంటాం అనమాట. ఓకేనా. ఓకే. డూ ఫాలో అండ్ నో ఫాలో, నో నో ఫాలో అని చెప్పి రెండు ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇంటర్నల్ లింక్ అండ్ అవుట్ బౌండ్ లింక్ ఇచ్చేటప్పుడు దానికి డూ ఫాలో అండ్ నో ఫాలో అని చెప్పి ఉంటాయి అనమాట. ఓకేనా. సో డూ ఫాలోలో వచ్చి మనకి బ్యాక్ లింక్, ఓకేనా. డూ ఫాలోలో మనకి బ్యాక్ లింక్, ఓకే, ప్లస్ బ్యాక్ లింక్. సెకండ్ వన్ ఇస్ లింక్ జ్యూస్, నెక్స్ట్ డొమైన్ అథారిటీ, ఓకే. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ ట్రాఫిక్. ఓకే. సో ఇన్ని జనరేట్ అవుతాయి అనమాట మనకి డూ ఫాలో లింక్ ద్వారా. ఓకేనా. ఓకే సార్. సో డూ ఫాలో లింక్ ద్వారా ఏమేమి జనరేట్ అయితే మనకి బ్యాక్ లింక్ ప్లస్ లింక్ జ్యూస్ ప్లస్ డొమైన్ అథారిటీ నెక్స్ట్ ట్రాఫిక్, ఇవన్నీ కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఓకే. నెక్స్ట్ నో ఫాలో ద్వారా మనకి ఏమేమి వస్తుంది, ఓన్లీ ట్రాఫిక్ వస్తుంది. ఓకే. ఎందుకు చెప్పండి, దీంట్లో ఏది మంచిది, డూ ఫాలో మంచిదా నో ఫాలో మంచిదా? చెప్పండి, ఏది మంచిది? డూ ఫాలో సార్, డూ ఫాలో. ఎస్. ఎందుకు అనంటే దీని ద్వారా మనకి బ్యాక్ లింక్ వస్తుంది, లింక్ జ్యూస్ వస్తుంది, తర్వాత డొమైన్ అథారిటీ పెరుగుతుంది, ట్రాఫిక్ వస్తుంది అనమాట మన వెబ్సైట్కి. సో అది నో ఫాలో ద్వారా వచ్చేసి ఓన్లీ జస్ట్ ఇవేం రావన్నమాట, జస్ట్ ట్రాఫిక్ మాత్రమే వస్తుంది. ఓకేనా. సో ఎందుకు అంటే అది స్పామ్ కాబట్టి. ఓకే. ఓకే. ఓకేనా. స్పామ్ లింక్ ఏదైతే ఉంటుందో దాన్ని నో ఫాలో అంటాం అనమాట. దాని నుంచి జస్ట్ ట్రాఫిక్ మాత్రమే వస్తుంది. ఎందుకు అనంటే దానికి బ్యాక్ లింక్ రాదు, లింక్ జ్యూస్ రాదు, డొమైన్ అథారిటీ రాదు, ఓన్లీ ట్రాఫిక్ వస్తుంది. దాని ద్వారా స్ట్రెంత్ అనేది మన వెబ్సైట్కి స్ట్రెంత్ అనేది బిల్డ్ అవ్వదు అనమాట. ఓకేనా. ఓకే సార్. ఓకే. సో అదే డూ ఫాలో ద్వారా అయితే మనకి ఈ 4 జనరేట్ అవుతాయి కాబట్టి మన వెబ్సైట్ అనేది ఆర్గానిక్గా స్ట్రెంత్ అనేది ఉంటుంది అనమాట మన వెబ్సైట్కి. ఓకే. 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 సో ఇప్పుడు how to submit the Google in our website. ఓకే. సో ఇది ఇప్పుడు మనం ఏ విధంగా ఇది చేయాలి అని అంటే, ఓకే. సో ఇప్పుడు మన వెబ్సైట్ని గూగుల్కి ఏ విధంగా సబ్మిట్ చేయాలంటే, సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి నేను మీకు. సో ఇప్పుడు ఒక స్పైడర్ ఉంది. ఓకేనా. ఓకే. ఓకేనా. సో ఇప్పుడు ఒక స్పైడర్ ఉంది. ఓకే.
సో, ఆ స్పైడర్ అనేది ఒక స్పైడర్ ఉంది. ఓకే. ఓకే. సో, ఈ స్పైడర్‌కి సరేలే. సరే ఓకే. సో, ఒక స్పైడర్ ఉంది. సో, ఆ స్పైడర్ ఏం చేస్తది? హ్మ్. ఒక చోట అది ఆగినప్పుడు ఒక వలలాగా అది రెడీ చేసుకుంటది. అవునా? అవును. అవును సార్. ఓకే. హ్మ్. ఏది ఓకే. సో, ఇది ఓకే. సో, సో, ఇది స్పైడర్ అనుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్‌కి ఇది స్పైడర్ అనుకుందాం. ఓకేనా? సో, ఇది వచ్చేసి ఒక మెష్‌లాగా ఏర్పాటు చేసుకుంటదనమాట. ఓకే. ఓకే. సో, మెష్‌లాగా ఈ స్పైడర్ అనేది చుట్టూ ఒక మెష్ నెట్ స్నిప్పెట్‌లాగా ఏర్పాటు చేసుకుంటదనమాట. ఓకే. సో, ఎందుకోసము? ఎందుకోసం చెప్పండి? ఐడియా ఉందా? ఐడియా ఉందా మీకేమన్నా? ఉన్నారా అది ఏమన్నా క్లాస్‌లో? సార్ దాని ప్రొటెక్షన్ కోసం సార్. ప్రొటెక్షన్ కోసమా? దాని నిజంగానా? సేఫ్టీ లేకపోతే అది దాని యొక్క సర్వైవలెన్స్ కోసం వాటెవర్ మేబీ. నిజంగా సేఫ్టీ కోసమేనా? అంతే కదా సార్. సో, ఎందుకనంటే ఇన్సెక్ట్ అవ్వకుండా అనమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా చిన్న చిన్న పురుగులు గాని, ఏదైనా తర్వాత వచ్చేసి చెదులు పట్టిన పురుగులు గాని, ఓకేనా? సో, ఇలాంటివి ఏదైనా గూడా వచ్చినప్పుడు దీంట్లో ఇరుక్కుంటాయనమాట. ఓకేనా? సో, దాంట్లో నుంచి అవి బయటికి పోకుండా అవి మొత్తం ఇక్కడ ఒక నెట్‌లాగా ఏర్పాటు చేసుకుంటది. అంటే ఒక మెష్‌లాగా ఏర్పాటు చేసుకుంటదనమాట. సో, ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో అవి దీంట్లోకొచ్చి వచ్చినాక బయటికి పోయేదానికి దానికి ఛాన్స్ ఉండదనమాట. సో, అప్పుడేమవుతది ఓకే. ఈ స్పైడర్ అనేది వీటిని తినేస్తది. ఓకే. ఓకే.
సో, ఈ స్పైడర్ అనేది వాటిని తినేస్తదనమాట. సో, అట్లాగా అట్లా అవి తప్పించుకొని పోలేవనమాట. సో, దానికోసం అని జెప్పేసి ఇవి ఇన్సెక్ట్ ఆ పురుగులనేవి కింద పడకుండా అవి కింద పడిపోకుండా ఈ మెష్ అనేది ఏర్పాటు చేసుకుంటదనమాట. ఓకే. సో, అట్లాగే సో, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్‌కొచ్చేసి ఇదొచ్చేసి ఆహ్, మన వెబ్‌సైట్ అనుకుందాం. ఓకేనా? సో, ఇది మన వెబ్‌సైట్. ఓకే. సో, ఇదొచ్చేసి గూగుల్. ఓకే. ఇప్పుడు మనం వెబ్‌సైట్ రెడీ చేసుకున్న తర్వాత డైరెక్ట్‌గా గూగులే వచ్చి మన డేటాని కలెక్ట్ చేసుకుంటదా? ఆ! చెప్పండి, చేసుకుంటదా? చేసుకోదా? చేసుకుంటా సార్. చేసుకుంటా సార్. అది ఎంత టైం పడతది? మోస్ట్‌లీ డిపెండ్స్ సార్. 3-4 డేస్ టు 3-4 కాదు. డేస్ అలా కాదు. పడతది. కాదు. చూడండి. సో, ఇప్పుడు డైరెక్ట్‌గా మనం గూగుల్‌కి సబ్మిట్ చేయకుండా సో, ఆహ్, జస్ట్ వెబ్‌సైట్ రెడీ చేసి పెట్టుకుంటే క్రాల్ చేస్తది. బట్ ఓకే. ఎప్పుడో ఏ 3 మంత్స్‌కో, ఏ 6 మంత్స్‌కో అది దానికి ఖాళీ టైం దొరికినప్పుడు ఒకసారి క్రాల్ చేసుకొని ఎళ్ళిపోద్దనమాట. ఓకే. ఓకే. సో, ఓకేనా? సో, అట్లా కాకుండా ఆ వెబ్‌సైట్‌ని డైరెక్ట్ మనమే చేస్తే డైరెక్ట్ ఆ వెబ్‌సైట్‌ని మనమే సబ్మిట్ చేస్తే అది ఎంత టైం లోపల క్రాల్ చేస్తది? ఇమ్మీడియేట్‌గా వచ్చి అది మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేస్తదనమాట. ఓకేనా? ఓకే. ఓకే. తో మన వెబ్‌సైట్‌ని మనం గూగుల్‌కి సబ్మిట్ చేయడానికి రిక్వెస్ట్ పెడితే అది ఇమ్మీడియేట్‌గా వచ్చి క్రాల్ చేస్తదా? చేయదా? మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని చెప్పి మనం చెప్తే గూగుల్‌కి సబ్మిట్ చేస్ అదే ఏమంటా గూగుల్‌కి మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని చెప్తే అది చేస్తదా? చేయదా? చేస్తది సార్. చేస్తది. హ్మ్. సో, అది ఒక 2-3 డేస్‌లోనే మనకి ఇమ్మీడియేట్‌గా క్రాల్ అనేది చేస్తదనమాట. అట్లా కాకుండా ఓకే. మనం జస్ట్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసి పక్కన పెట్టుకుంటే సబ్మిట్ చేయకుండా అది ఏ 3 మంత్స్‌కో, ఏ 6 మంత్స్‌కో, ఏ 1 ఇయర్‌కో కూడా టైం పడతదనమాట. ఓకే. ఓకేనా? సో, అదనమాట. అట్లాగే దీనికి సో, ఈ గూగుల్‌కి సబ్మిట్ చేయడానికి దీనికొక సాఫ్ట్‌వేర్ ఉంటదనమాట గూగుల్ దగ్గర. ఓకేనా? సో, ఓకే. దాన్నేమంటామంటే సెర్చ్ కన్సోల్ అంటామనమాట. ఏమంటాము? సెర్చ్ కన్సోల్. సెర్చ్ కన్సోల్. సారీ, గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్. దీన్నే ఒక 6 నెలలు దీన్ని ఇంతకు ముందు రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే వెబ్ మాస్టర్ టూల్ అనేవాళ్ళు. వెబ్ ఓకే. మాస్టర్ టూల్ ఏమనేవాళ్ళు? వెబ్ మాస్టర్ వెబ్ టూల్ మాస్టర్. అనేవాళ్ళనమాట. హ్మ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డైరెక్ట్ మనం వెబ్ మాస్టర్ టూల్ ఏదైతే ఉందో గూగుల్ సెర్చ్ కన్సోల్‌లో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనపడుతుంది సార్. కనిపిస్తుందా? సెర్చ్ బార్. ఆ! సో, కనిపిస్తుంది సార్. ఇప్పుడు మనం కనిపిస్తుంది. ఏం చేయాలంటే దీంట్లో ఆ! గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి మనం టైప్ చేసుకోవాలా. గూగుల్ సెర్చ్ కన్సోల్ అని చెప్పి వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. సో, ఇది గూగుల్ సెర్చ్ కన్సోల్ యొక్క డాష్‌బోర్డ్ అనమాట. ఓకే. ఓకే. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. సో, మనం ఏమంటాము? గూగుల్ సెర్చ్ కన్సోల్. ఏమంటాము?
గూగుల్ సెర్చ్ కన్సోల్ గూగుల్ డాష్బోర్డ్. ఎస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ డాష్బోర్డ్ అనమాట. ఓకే. సో దీన్ని మనం ఈ డాష్బోర్డ్లోకి వచ్చిన వెంబటే మనము ఆల్రెడీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి ఉండాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్టార్ట్ నౌ మీద క్లిక్ చేద్దాం. వచ్చిందా? వెల్కమ్ టు గూగుల్ సెర్చ్ కన్సోల్ టు స్టార్ట్ సెలెక్ట్ ప్రాపర్టీ టైప్ అని చెప్పి వచ్చిందా? వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది. ఎస్ వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఏమొచ్చింది? డొమైన్ వచ్చింది. నెక్స్ట్ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ వచ్చింది. వచ్చిందా లేదా? అవును సార్. సో ఇక్కడొచ్చేసి మనం దేంట్లో సబ్మిట్ చేయాలి మన వెబ్‌సైట్‌ని? సో చెప్తా. దేంట్లో సబ్మిట్ చేయాలంటే, సో ఇక్కడ డొమైన్ అని చెప్పి ఏదైతే ఉందో, ఈ డొమైన్ దగ్గర మనం ఏదైతే సబ్ డొమైన్స్ ఏదైతే ఉంటాయో, ఓకేనా? సబ్ డొమైన్స్ అంటే ఏదైతే మనం ప్రాక్టీస్ కోసం యూజ్ చేస్తున్నామో, సో అలాంటి వెబ్‌సైట్‌ని అలాంటి వెబ్‌సైట్స్‌ని మనము సబ్ డొమైన్స్ అంటాం. ఏమంటాము? సబ్ డొమైన్స్ సబ్ అంటాం అన్నమాట. డొమైన్స్. సో ఆ సబ్ డొమైన్స్‌ని ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూఆర్ఎల్ ప్రిఫిక్స్ దగ్గర ఏముంది అంటే, సో ఇక్కడ ఏదైతే మీ ఓన్ వెబ్‌సైట్స్ ఏవైతే ఉంటాయో, ఓకేనా? ఓన్ వెబ్‌సైట్స్ అంటే మీ బిజినెస్‌కి సంబంధించి నీ సొంత వెబ్‌సైట్‌లు ఏవైతే ఉన్నాయో ప్రాక్టీస్ కోసం యూజ్ చేసే సబ్ డొమైన్‌లు కాదు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వేదైతే బై చేసుంటావో, ఓకేనా? సో బై చేసినవి మనం ఇక్కడ చేయాలన్నమాట, సబ్మిట్ చేయాలన్నమాట. నీ సొంత ఓన్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌ని ఇక్కడ మీరు సబ్మిట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నేను ఒకసారి చేసి చూపిస్తాను. సో ఇక్కడ నా యూఆర్ఎల్ వేసిన నేను కంటిన్యూ చేస్తున్నాను. చెకింగ్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఓకేనా? సో చెకింగ్ వెరిఫికేషన్ అంటే ఇక్కడ మనకు ఏమొచ్చింది? వెరిఫై ఓనర్‌షిప్ అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ నీ వెబ్‌సైట్ కాదు, నీ వెబ్‌సైట్ అయితే వెరిఫై చేసి చూపించు అని చెప్పి గూగుల్ అనేది అదే సెర్చ్ కన్సోల్ మనల్ని అడుగుతా ఉందన్నమాట. ఓకేనా? సో ఎందుకు అట్లా అడుగుతుంది? చెప్పండి. సో ఇది నీ వెబ్‌సైట్ కాదు. నీ వెబ్‌సైట్ అయితే వెరిఫికేషన్ చేసి చూపియమంటుంది. ఓకేనా? సో ఎందుకు అట్లా అంటుందంటే, మన వెబ్‌సైట్ అని గ్యారంటీ ఏంది? వేరే వాళ్ళ వెబ్‌సైట్ కూడా మనం సబ్మిట్ చేయొచ్చు కదా! అమెజాన్ వెబ్‌సైట్ మనం సబ్మిట్ చేయొచ్చు కదా! ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్స్ మనం సబ్మిట్ చేయొచ్చు కదా! మింత్రా వెబ్‌సైట్ మనం సబ్మిట్ చేయొచ్చు కదా! ఓకేనా? సో కాబట్టి మనం ఇక్కడ ఏమడుగుతుంది? ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఫైల్ అని అడుగుతుంది. ఓకేనా? సో కాబట్టి మన వెబ్‌సైట్ అనేది మనం వెరిఫికేషన్ చేసి చూపించాలన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ నేను స్క్రోల్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ వదిలేసి ఇక్కడ ఏముంది? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది. ఏం కనిపిస్తుంది? హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ అని చెప్పి కనిపిస్తా ఉంది. సో దాన్ని దగ్గర నేను చేస్తున్నా. ఓకేనా? సో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ దగ్గర హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ ఉంది కదా! సో దాని దగ్గర ఇక్కడికొచ్చిన తర్వాత ఒక కోడ్ కనిపిస్తుంది మీకు. ఓకేనా? కోడ్ కనిపిస్తుందా లేదా మీకు ఇక్కడ? కనబడుతుంది సార్, కనబడుతుంది. హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ దగ్గర ఈ యారో మార్క్ దగ్గర ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఒక కోడ్ కనిపిస్తుందా లేదా మీకు? అవును సార్, అవును. సో దాన్ని మనం ఇక్కడ కాపీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడికెళ్ళి మనం కాపీ చేసుకోవాలన్నమాట. ఓకే. సో కాపీ చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలి. వెబ్‌సైట్ ఏదైతే ఉందో మన వెబ్‌సైట్‌లోకి వెళ్ళాలన్నమాట. సో వెళ్ళిన తర్వాత మనం వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్ళాలి. సో ఇక్కడికొచ్చిన తర్వాత ఇది మనం వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్ వచ్చింది కదా! సో ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే అపియరెన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దాంట్లో నుంచి మనకి ఇక్కడ థీమ్ ఫైల్ ఎడిటర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తది. అవునా? సో ఇక్కడ లాస్ట్‌లో కనిపిస్తుందా? థీమ్ ఫైల్ ఎడిటర్ అని చెప్పి కనిపిస్తుందా ఆప్షన్? అవును సార్, అవును. సో దాని మీద మనం క్లిక్ చేసుకోవాలి.
ఇక్కడ దాంట్లోకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి కోడింగ్ కనిపిస్తా ఉంది గదా! ఎన్నో రకాల కోడింగ్స్ అనేవి ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి. అవును ఓకేనా? సార్. అవును. సో, ఈ కోడింగ్ మొత్తం టైప్ జేయాలి ప్రాపర్‌గా అంటే మనకు 2, 3 మంత్స్ పడతది. ఈ కోడింగ్ టైప్ జేసి వెబ్‌సైట్ రెడీ జేయాలంటే. ఓకే. అవునా? కాదా? అవును సార్. సో, ఇది మనం ఏమైనా ఆహ్, ఈ మధ్యంతా ఈ కోడింగ్ మనం చేసినామా ఏమన్నా? చేయలేదు కదా సార్. చేయలేదు గదా! హ్మ్. ఓకే. సో, ఇక్కడ సైడ్‌లో చూడండి. థీమ్ ఫైల్స్ దగ్గర చూడండి. సో, ఇక్కడ మనకి కోడింగ్‌కి సంబంధించిన ఫైల్స్ అనేవి వస్తున్నాయన్నమాట. కనిపిస్తా ఉన్నాయి. అవును గదా! ఓకే. సో, ఇక్కడ మనం హ్మ్. సో, ఇక్కడ మనం ఏం జేయాలంటే, ఇక్కడ ఈ ఈ మన 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 అదే మన అక్కడ కాపీ చేసుకున్న కోడింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి ఫూటర్ అండ్ హెడర్ అని జెప్పేసి ఒక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా? ఓకే. సో, ఫూటర్ అండ్ హెడర్ దగ్గర కనిపిస్తా ఉంది. సో, ఇక్కడ మనకి హెడర్ అని చెప్పి హెడర్ దగ్గర మనం మన కోడ్ అనేది పేస్ట్ చేయాలనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ హెడర్ దగ్గరికెళ్ళి క్లిక్ చేయాలనమాట. క్లిక్ చేస్తే మన హెడర్‌కి సంబంధించిన కోడింగ్ అనేది మనకొచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది సార్. సో, ఇట్లా కిందకి స్క్రోల్ చేసి హెడర్ పార్ట్ ఎక్కడుందో చూసుకోండి. కనిపిస్తుందా ఇక్కడ? కనిపిస్తుంది సార్. ఇక్కడేముంది 21 నుంచి ఇక్కడ 32 వరకుంది. ఓకేనా? ఇదంతా గూడా హెడర్ పార్ట్ అనమాట. ఓకే. ఓకే. సో, ఒకవేళ ఇది హెడర్ పార్ట్. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ 32 నంబర్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఇక్కడ థీమ్ ఫైల్ అపియరెన్స్‌లోకెళ్ళి థీమ్ ఫైల్ ఎడిటర్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ సైడ్‌లో థీమ్ ఫైల్స్ దగ్గర హెడర్ అని చెప్పి ఉంటది. ఓకేనా? సో, హెడర్ ఫైల్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకిక్కడ 21 నుంచి 32 వరకు. ఓకేనా? 21 నుంచి 32 వరకు మనకి ఆహ్, హెడర్‌కి సంబంధించిన కోడింగ్ ఉంటదనమాట. సో, దాని మీద మనం ఏం చేయాలంటే, సో, ఇక్కడ మనం కర్సర్ పెట్టుకొని ఇక్కడ అంటే హెడర్ పార్ట్ ఎండింగ్ దగ్గర మనం నా కోడింగ్ అనేది మనం చేయాలనమాట. కోడింగ్ అనేది పేస్ట్ చేయాలి. సో, ఇక్కడ ఎంటర్ క్లిక్ చేయాల. ఇక్కడ పైన 32 ఆప్షన్ ఎండింగ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ 33 దగ్గర మన ఇది కోడింగ్ అనేది పేస్ట్ చేసిన. వచ్చింది లేదా? ఓకే సార్. ఓకే. 32 దగ్గర 32 లాస్ట్ దగ్గర ఓకే. సో, 32 లాస్ట్ దగ్గర మనం ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనము మన కోడింగ్ అనేది ఇక్కడ ఇవ్వాలనమాట. ఓకే. సో, ఎప్పుడు గూడా మనము హెడర్ పార్ట్‌లో ఇస్తే ఫ్రంట్ స్టార్టింగ్‌లోనే ఇవ్వాలి. లేదంటే లాస్ట్‌లోనే ఇవ్వాలి. మన కోడ్. సో, మధ్యలో ఎక్కడ పడితే అక్కడ ఇవ్వకూడదనమాట. ఓకే. ఇస్తే మన వెబ్‌సైట్ క్రాష్ అయిపోతది. ప్రాబ్లమ్ వస్తది. ఎర్రర్ వస్తదనమాట. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. సో, ఇప్పుడు మనది సక్సెస్‌ఫుల్‌గా మనం ఇచ్చినామనమాట. ఇచ్చేసిన తర్వాత అప్‌డేట్ ఫైల్ మీద క్లిక్ జేయాలి. అప్‌డేట్ జేసినాం. అప్‌డేట్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేయాలి? రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి నార్మల్‌గా వచ్చేసినాం అనమాట. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు వెరిఫై చేయాలా వద్దా? చేయాలి సార్. మనం అక్కడ వెబ్‌సైట్‌లో ఇచ్చినాం గదా! పేస్ట్ చేసినాం గదా! పేస్ట్ అవును చేసినాం. సార్. మనం మన కోడ్ తీసుకెళ్ళి వెబ్‌సైట్‌లో పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ వెరిఫై ఉంది గదా! వెరిఫై మీద క్లిక్ జేయాలి. ఓకే. అంటే దానికి ఎందుకు అనంటే, ఇది ఖచ్చితంగా ఇది నా వెబ్‌సైటే. నేను నా వెబ్‌సైట్‌లోకెళ్ళి చేస్తున్న వర్క్ అని జెప్పి గూగుల్‌కనేది చెప్తామనమాట.
ఓకేనా? ఓకే. సో, ఆ కోడ్ ఇవ్వడం వల్ల గూగుల్ గూడా అర్థం చేసుకుంటదనమాట. ఓకే. ఇది ఆ వెబ్‌సైట్‌కి ఓనర్ ఇతనే అని జెప్పేసి గూగుల్ అనేది తెలుసుకుంటదనమాట. ఓకే. సో, ఇప్పుడు ఓనర్‌షిప్ వెరిఫైడ్ అని వచ్చిందా? ఓకే. వెరిఫికేషన్ అయిపోయింది గదా! మన వెబ్‌సైట్. అవును సార్. అవును. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. డన్ను, గో టు ప్రాపర్టీ వచ్చిందా లేదా? సో, ఇప్పుడు మనం ఏం జేయాలి? గో టు ప్రాపర్టీ మీద క్లిక్ జేయాలి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత సో, ఈ మన నా యూఆర్ఎల్ వచ్చి అది నాకు ఆహ్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఆహ్, డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అయిపోయిందనమాట. ఓకే. సో, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి ఇదే వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేసిన. సో, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఇప్పుడు చేంజ్ చేసినా కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తా. ఓకేనా? సో, ఎవ్రీ టైమ్ మనం ఏదైనా వెబ్‌సైట్‌లో చేంజ్ చేసినప్పుడల్లా మన మన గూగుల్‌కనేది మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేయాలనమాట. ఓకే. ఓకే సార్. ఎవ్రీ టైమ్ మనం వెబ్‌సైట్‌లో చేంజెస్ చేసినప్పుడు ప్రతిసారి గూడా మన వెబ్‌సైట్‌ని మనము సబ్మిట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం జేయాలి? ఏం జేయాలి అనంటే, సో, ఇక్కడ మనకి సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది గదా! ఓకే. సెర్చ్ బార్. ఓకే. సో, సెర్చ్ బార్ దగ్గర ఫస్ట్ మన యూఆర్ఎల్ ఇక్కడ చూడండి ఒకసారి. బాగా గమనించండి ఈ పార్ట్ ఒకసారి. ఏ చిన్న మిస్టేక్ జరిగిందంటే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు నేను వర్డ్‌ప్రెస్ డాష్‌బోర్డ్‌లోకొచ్చిన చూడండి ఒకసారి. ఓకే. సో, ఇక్కడ ఇదొచ్చేసి మనం వెబ్‌సైట్ యూఆర్ఎల్ గదా! అవునా కాదా? హ్మ్. హ్మ్. అవును సార్. సో, ఇక్కడ మనం ఏం జేయాలంటే, ఇక్కడ మన మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో హెచ్‌టిటిపిఎస్ దగ్గర నుంచి ఇక్కడ డాట్ ఇన్ స్లాష్ వరకు ఓకే. దాన్ని మనం కాపీ జేసుకోవాలి. ఓకే. ఈ డబ్ల్యూపీ, అడ్మిను, ఇండెక్సు, పీహెచ్‌పీ ఇవేవి గూడా మనం టచ్ జేయగూడదు. ఓకేనా? ఓకే. పొరపాటున గూడా. సో, ఇయన్నీ పెట్టి మనం సబ్మిట్ చేసినమంటే ప్రాబ్లమ్ వస్తది. ఓకేనా? అర్థమవుతుందా? యెస్ సార్. యెస్ సార్. చెప్పండి. ఈ డాట్ ఇన్ వరకు మనం కాపీ జేసుకోవాలి. కాపీ జేసుకొని ఇప్పుడు డైరెక్ట్ మనం దాంట్లోకెళ్ళాలి. ఓకే. ఇక్కడ మన సెర్చ్ బార్ దగ్గర మన వెబ్‌సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ మనం ఇక్కడ పేస్ట్ చేసినాం. ఓకే. కనిపిస్తుందా? డాట్ ఇన్ వరకు తీసుకున్నా గదా నేను. అవును సార్. హ్మ్. సో, మీరు పొరపాటున గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే డబ్ల్యూపీ ఐఫోన్ అడ్మిన్ ఇవన్నీ గూడా ఇవేవి తీసుకోకూడదనమాట. ఓకే. జస్ట్ మన వెబ్‌సైట్ మాత్రం మనం సబ్మిట్ జేయాలి. మన వెబ్‌సైట్ లింక్ ఏదైతే ఓకే. ఉందో డాట్ ఇన్ కానీ, డాట్ కామ్ కావచ్చు ఏదైనా సరే ఎండింగ్ వరకు స్లాష్ వరకు మనం సబ్మిట్ జేయాలనమాట. సో, ఇప్పుడేం జేయాలంటే మనం ఎంటర్ బటన్‌ని క్లిక్ జేయాలి. ఓకే. సో, ఇప్పుడు నేను నా వెబ్‌సైట్‌ని నేను గూగుల్‌కి చెప్పాననమాట. ఓకే. సో, నా వెబ్‌సైట్‌ని అదే అదేమంటాం వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని చెప్పినా నేను గూగుల్‌కి. ఓకే. ఓకే. ఇప్పుడు నేనేం చేయాలంటే యూఆర్ఎల్ ఈస్ ఆన్ గూగుల్ అని చెప్పింది. అంటే ఆల్రెడీ నా యూఆర్ఎల్ అనేది గూగుల్‌లో ఉందంట. ఓకే. ఓకే. సో, ఇక్కడ నేను రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అంటే నా వెబ్‌సైట్‌ని నేను ఇండెక్స్ చేయమని చెప్తున్నా. ఓకే. చేయమని ఓకే. చెప్పి రిక్వెస్ట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది కదా! రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అని దాని మీద క్లిక్ చేయాలి మనం. క్లిక్ చేస్తే మన వెబ్‌సైట్‌ని యూఆర్ఎల్ ఇండెక్స్ చేయడానికి అదే వెబ్‌సైట్‌ని గూగుల్ ఇండెక్స్ చేయడానికి రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనేది పెడుతున్నాం అన్నమాట మనం. ఫస్ట్ ఏం చేయాలి? మన వెబ్‌సైట్‌ని క్రాల్ చేయమని చెప్పి గూగుల్‌కి చెప్పాలి. అది చెప్పిన తర్వాత రిక్వెస్ట్ ఇండెక్సింగ్ అంటే మన వెబ్‌సైట్‌ని ఇండెక్స్ చేయమని చెప్పి కూడా మనం చెప్పాలన్నమాట గూగుల్‌కి. ఓకే.
ఆల్రెడీ ఉంది కాబట్టి అది తీసుకోవట్లేదు. సో, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఆల్రెడీ నేను ముందే సబ్మిట్ చేసిన. ఓకేనా? సో, అందుకే ఇక్కడ కనిపిస్తుంది కదా! నా వెబ్‌సైట్ ఇక్కడ. అవును సార్. రిక్వెస్ట్ అని చెప్పి వచ్చింది. ఓకేనా? సో, ఆల్రెడీ ఉంది నా దాంట్లో. ఓకే. సో, ఇక్కడే కనిపిస్తుంది. యూఆర్ఎల్ ఈస్ ఆన్ గూగుల్ అని. ఓకే. ఓకే. సో, ఇక్కడ మన వెబ్‌సైట్ అనేది ఉంది కాబట్టి నేను సబ్మిట్ చేసిన వెబ్‌సైట్ ఆల్రెడీ ఇక్కడే ఉంది. ఓకేనా? సో, కాబట్టి అది ఇండెక్స్ చేయడానికి రిజెక్ట్ అయింది. ఓకే. సో, ఇక్కడ మన వెబ్‌సైట్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ ఇక్కడ వచ్చి ఉందా లేదా అని చూసుకోవాలనమాట. సో, ఇక్కడ ఉంది అంటే మీ వెబ్‌సైట్ సబ్మిట్ అయినట్టు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే బ్లాగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి సబ్మిట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడేం చేయాలి? మళ్ళీ మన బ్లాగ్‌కి సంబంధించిన యూఆర్ఎల్ తీసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మన యూఆర్ఎల్ పక్కన ఏముంది? బెస్ట్ ఫ్యామిలీ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. ఓకే. వచ్చింది కదా! సో, అది చేసిన తర్వాత ఇది సబ్మిట్ చేసిన తర్వాత మన వెబ్‌సైట్‌లోని ప్రతి పేజ్‌ని మనము సబ్మిట్ చేయాలనమాట. ఓకే. అర్థమైందా? అర్థమవుతుందా లేదా అండి? ఓకే సార్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎంటర్ మీద క్లిక్ చేయాలి. సో, ఈ యూఆర్ఎల్ అనేది మనకు లేదు. మన గూగుల్‌లో లేదు. యూఆర్ఎల్ ఈస్ నాట్ ఆన్ గూగుల్ అని చెప్తోంది. ఎందుకంటే అది మనం ఇంతకుముందు సబ్మిట్ చేయలేదు గదా! అది అవును సార్. మనకు బ్లాగ్ రాసింది నిన్నే గదా! హ్మ్. 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 ఓకే. సో, దీన్ని మనం గూగుల్‌కి చెప్పినాం. క్రాల్ చేయమని చెప్పినాం అనమాట. సో, ఇప్పుడు మనం రిక్వెస్ట్ ఓకే. ఇండెక్సింగ్ అంటే ఇండెక్స్ చేయమని చెప్తున్నాం అనమాట. ఇది ఒక 2 మినిట్స్ పడతది టైము. ఇండెక్స్ అవ్వడానికి. వెయిట్ చేయండి. ఇది కూడా రిజెక్ట్ అయింది. ఏదో సమ్ ఇష్యూ ఉన్నట్టుంది.
మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అవ్వకపోతే 1, 2 సార్లు ట్రై చేస్తే అవుతదనమాట అది. ఓకే. ప్యాటర్న్ అయితే మీకు అర్థమైంది కదా! అవును సార్. ఓకే. హ్మ్. ఓకే సార్. ఓకే.
ఓకే. ఓకే. గూగుల్ మ్యాప్స్ అనేది ఇష్యూ ఉందంట. సో, దానివల్ల అవ్వట్లేదు అది. ఓకేనా? బ్లాక్ ఓకే అయింది. సార్. సైడ్‌లో కనిపిస్తుంది చూడు ఇక్కడ. కుడ్ నాట్ లోడెడ్ అని. గూగుల్ బాట్ బ్లాక్డ్ బై రోబోట్.txt అంట. ఓకే. సో, లొకేషన్ అనేది మనం కరెక్ట్‌గా ఇవ్వలేదని, సో, దానివల్ల అది బ్లాక్ చేసిందనమాట. అది ఓపెన్ చేయలేదది. జస్ట్ మనం ఒక నేమ్ మెట్రోపాలిటన్ సిటీ నేమ్ ఇచ్చినాం కదా! సో, దానికని చెప్పేసి అది రిజెక్ట్ అయిందనమాట. ఓకే. సో, నో ప్రాబ్లమ్. సో, మీకైతే అర్థమైంది కదా! అర్థమైంది సార్. సో, ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి మనం యూఆర్ఎల్ ప్రెజెంట్ చేయాలి. తర్వాత ఎవ్రీ పేజ్‌ని మనం ఇండెక్స్ చేపించాలన్నమాట. ఓకే. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఓకే. ఆ! తర్వాత వచ్చేసి ఇంకొకటి. ఇంకొకటేందంటే, సో, ఇందాక మనము ఏం చేసినాము, డైరెక్ట్ అపియరెన్స్‌లోకెళ్ళి థీమ్ ఫైల్ ఎడిటర్ ఉంది కదా! సో, దాంట్లోకెళ్ళి మనం హెడర్ పార్ట్‌లోకెళ్ళి మనం సబ్మిట్ చేసినాం. ఓకేనా? అవును సార్. సో, ఒకవేళ ఆ హెడర్ పార్ట్ గాని, ఫుటర్ గాని లేకపోతే అప్పుడు ఏం చేస్తారు? గూగుల్‌కి గూగుల్‌కి మన వెబ్‌సైట్‌ని సబ్మిట్ చేయరా? చేయాలి సార్. చేస్తాం సార్. ఎలా చేయాలి సార్? ఆ! చెప్పండి సార్. ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు హెడర్ పార్ట్, ఫుటర్ పార్ట్ లేకపోతే మన ఆ! వెబ్‌సైట్‌ని గూగుల్‌కి సబ్మిట్ చేయరా మీరింకా? చేయాలి సార్. చేయాలి కదా! చేయకుండా ఎలా అవుతది? ఆ! చేయాలి కదా! సో, చేయాలి. హ్మ్. కాబట్టి ఏం చేయాలంటే, ఇక్కడ మనకి ప్లగిన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తా ఉంది. సో, దాంట్లో ఓకే. నుంచి యాడ్ ప్లగిన్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో, ఇక్కడికొచ్చేసి మనం ఏం చేయాలి? హెడరా? సార్ స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఓకే. ఒక్క నిమిషం చూపిస్తా. డాష్‌బోర్డ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా! యెస్ సార్. సో, ఇక్కడ మనం హెడర్ అండ్ ఫుటర్ మీద ఫుటర్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట. ఓకే. సో, టైప్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని వచ్చినాయి కదా మీకు. అవును. ఓకే. కొన్ని ఆప్షన్స్ వచ్చినాయి. కొన్ని ప్లగిన్స్ వచ్చినాయి. సో, దీంట్లో అవును సార్. ఇవన్నీ కూడా మనం దేంట్లో అయినా చేసుకోవచ్చనమాట. ఓకే. ఓకే. సో, నేను ఇక్కడ కనిపిస్తుంది డబ్ల్యూపీ కోడ్ అని చెప్పి. ఓకే. ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అని చెప్పి కనిపిస్తా ఉంది. సో, దాని హ్మ్. మీదకెళ్ళి నేను ఇక్కడ ఇన్‌స్టాల్ అని చెప్పి ఇన్‌స్టాల్ చేస్తున్నా. ఓకే. ఇన్‌స్టాల్ చేసి యాక్టివేట్ చేస్తున్నా. సో, చేసిన తర్వాత ఇప్పుడు రిఫ్రెష్ చేస్తా. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ మనది యాక్టివేట్ అయింది కదా! సో, ఇక్కడ కనిపిస్తుందా మీకు? అవును సార్. డబ్ల్యూపీ కోడ్ లైటర్. డబ్ల్యూపీ కోడ్ లైటర్. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ ప్లగిన్స్‌లోకి వెళ్ళండి. ఆల్ ప్లగిన్స్‌లోకి వెళ్ళిన తర్వాత చెక్ చేయండి. దాన్ని మనం ఏమంటే ఇక్కడ కోడ్ స్నిప్పెట్ అని చెప్పి కనిపిస్తా ఉంది. ఓకే. ఓకే. సో, ఆ కోడ్ స్నిప్పెట్ మీద క్లిక్ చూడండి. దీంట్లోకెళ్ళేసి ఒకసారి హెడర్, ఫుటర్ చెక్ చేద్దాం.
సో హెడర్ ఫుటర్ మీద క్లిక్ చేసి ఓకే. సో ఇక్కడ ఎక్కడో చోట మీకు ఇది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, దీన్ని కోడ్ స్నిప్పెట్స్ అంటాం అనమాట. ఓకే, దీని మొత్తాన్ని కూడా మనం స్నిప్పెట్ అంటాము. సో కోడ్ స్నిప్పెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఓకే సారీ, ఇక్కడ మీరు కోడ్ స్నిప్పెట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హెడర్ అండ్ ఫుటర్ వస్తుంది. సో దాని మీద సబ్మిట్ చేస్తున్నాం, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది మీకు ఆప్షన్. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక 3-4 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చి హెడర్, తర్వాత బాడీ, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుటర్. సో ఇట్లా కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది హెడర్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ హెడర్ మీద కింద ఇక్కడ ఏదైతే లైన్ నెంబర్ 1 ఉంది కదా. ఓకే, నెంబర్ 1 పక్కన మన ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ని ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, పేస్ట్ చేసి సో కొంచెం కిందకి స్క్రోల్ చేసిన తర్వాత సారీ కిందకి పోలేదు, ఇక్కడ సేవ్ చేంజెస్ అని ఉంది కదా. సో ఆ సేవ్ చేంజెస్ మీద సేవ్ చేస్తే అది తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇది ఈజీ ప్రాసెస్. ఓకే, ఇట్లా ఈ విధంగా ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే 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 సార్. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట దీనికి. సో అర్థమైందా మీకు? అర్థమైంది సార్, అర్థమైంది. సో ఇప్పుడు మనం ఇందాక సబ్మిట్ చేసినాం కదా గూగుల్కి. సో అది ఆల్రెడీ ఒక URL సబ్మిట్ అయింది అంది ఫస్ట్ది. ఓకేనా. సో అది రేపు కాదు ఎల్లుండి ఒకసారి, రేపు కానీ ఎల్లుండి కానీ చెక్ చేద్దాం ఒకసారి. ఓకేనా. సో అది ఏ పొజిషన్లో ర్యాంక్ అవుతుంది మన వెబ్సైట్ అనేది, అది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకే ఓకేనా. ఓకే సార్. ఓకే ఓకే ఓకే, గుడ్ నైట్ మరి. గుడ్ నైట్ సార్. అర్థమైంది కదా ఈరోజుదే? అర్థమైంది సార్. సార్ ఒక డౌట్ సార్. చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇక్కడ మీకు మీ డాష్బోర్డ్ మీద MDMT అని ఉంది కదా సార్? అవును. MDMT దగ్గర విజిట్ సైట్లోకి వెళ్తున్నాం కదా. అవును. విజిట్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మన సైట్ ఓపెన్ అవుతుంది సార్, మన URL ఓపెన్ అవుతుందా? అవును. URL ఓపెన్ తర్వాత అక్కడ ఎలా అప్లై చేయాలి సార్? ఇప్పుడు మనం ప్లగిన్స్ అయ్యి నాకు ఇక్కడ యాక్టివేట్ అవ్వట్లేదు. అవి ఏం యాక్టివేట్ అవ్వట్లేదు? నా ప్లగిన్స్ అయ్యి ఇన్స్టాల్ చేస్తున్నాను కానీ. అంటే మీ దాంట్లో మీరు చెప్పేది? నా దాంట్లో సార్. ఓకే, అది మా ప్రాక్టీస్ కోసం సబ్డొమైన్ కదా, అది అవ్వదలే అది. ఓకే ఓకే సార్. అదే మనం మెయిన్ డొమైన్ తీసుకుంటే దాంట్లో అన్ని ఇన్స్టాల్ అవుతాయి, ప్రతి ఒక్క ఫీచర్ ఉంటుంది దాంట్లో. సో ఇదే సబ్ డొమైన్ కాబట్టి అది హోస్టింగ్ అవ్వలేదు, హోస్టింగ్ కాలేదు. అది జస్ట్ ప్రాక్టీస్ అది మొన్న ట్రై చేసాను సార్. యాక్చువల్గా ఒక థీమ్ తీసుకున్నాను. సార్. ఒక థీమ్ తీసుకున్నాను. ఆ థీమ్ని ఎలా కస్టమైజ్ చేయాలో నాకు ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు అనమాట. కస్టమైజ్ చేయటం, హెడర్ ఫుటర్, నాకు ఆప్షన్స్ అన్ని ఇక్కడ కొంచెం క్లమ్జీ కనిపిస్తున్నాయి. అవును, అది మనకి హోస్టింగ్ అవ్వలేదు. అది హోస్టింగ్ అయితే మనకు వస్తుంది నీట్గా. ఓకేనా. సో జస్ట్ అది ఏంటంటే డొమైన్, అది నేను మీకు ఫ్రీ అనమాట. అది ఫ్రీ డొమైన్, సబ్ డొమైన్ మీకు ఇచ్చినాను నేను. అది ఓకే సార్. ఓకే, జస్ట్ మీకు ఇంకా ఖాళీగా ఎందుకని ఊరికే జస్ట్ ప్రాక్టీస్ చేసుకుంటాను నేను ఇచ్చాను మీకు. ఓకేనా. సో ఏదైనా అంటే నేను అది ఆ వీడియో అనేది చూడండి మీరు ఒకసారి, యూట్యూబ్లో పెట్టాను. ఓకే ఓకే సార్. అది చూసి చేసుకోండి. ఓకేనా. నిన్నటిది కూడా ఈరోజు అప్లోడ్ చేసిన నేను ఆల్రెడీ. సో ఈ రోజుది రేపు అప్లోడ్ చేస్తాను నేను. ఎప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాను, చూసుకుంటున్నాను మీరు. ఓకే సార్. సో ఈ క్లాస్ మొత్తం నిన్నటి నుంచి స్టార్ట్ అయిన క్లాసు, ఈరోజు జరిగే క్లాసు, నిన్నటి నుంచి మనకి SEO అనేది స్టార్ట్ అయింది అనమాట. వెబ్సైట్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది, ఆన్ పేజ్ SEO స్టార్ట్ అయింది అనమాట. ఓకే ఓకే ఓకేనా. ఓకే సార్.
సో రేపటి నుంచి మనకు హాఫ్ ఫేజ్ స్టార్ట్ అవుతది. ఓకే. 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 సో అర్థమవుతుంది కదా మీకు? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏమన్నా? లేదు సార్ అర్థమవుతుంది. ఆ! కొద్దిగా నాకు ప్రాక్టీస్ సెషన్‌లోనే కొద్దిగా కన్‌ఫ్యూజన్ వస్తుందన్నమాట. ఒకసారి అదేలే. మీ దగ్గర మీది ఓన్ వెబ్‌సైట్ ఏదైనా ఉంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం హ్మ్. కాకపోతే ఆ వీడియోస్ ఉన్నాయి కదా! వీడియోస్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని చూడండి. ఓకేనా? ఓకే. ఓకే సార్. రైట్. ఓకే. ప్రతీది కూడా మనం ఇక్కడ ఏదైతే క్లాస్ జరుగుతుందో అదే అక్కడ ఉంటదనమాట. అలాగే సార్. అలాగే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే మరి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే సార్. గుడ్ నైట్. హ్మ్.